నీ దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు. నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆమేన్. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేనయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేనయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలుచువాడై ప్రభువు తన్ను ప్రేమించు వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందెను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరొక కోల్పడబడి వాడై శోధింపబడదు. దేవుడి వాక్యమును మన విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఒకసారి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు తోడై నడిపించునుగాక. మాటలు పాడి దేవుని మహింపరిచిన, ప్రార్థించిన, వాక్యమును పఠనము చేసిన బిడ్డలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుని యొక్క దీవెనలు కలుగునుగాక. ఏ మంచి యోగ్యత లేని మన జీవితాల్లో ప్రభువు ఆయన ఉచితమైన కృపతో పరలోక సింహాసనాన్ని వీడి ఈ మట్టి పురుగులమైన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి మహిమ స్వరూపానికి మార్చడానికి రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణను అందుకున్న మనము దేవుణ్ణి స్తుతించు వారమై ఉన్నాం. దేనికి స్తుతించాలంటే మహాగణుడు ఆయన, సృష్టికర్త ఆయన. ఆయన ఆ అధికారమును, ఆ యొక్క స్థితిని వదిలి మాదిరికరంగా మనకి ఉండటానికి ఇక్కడికి వచ్చాడు. ఆది నరులు దేవుని స్తుతించి గణపరచవలసిన వారు ఆ పని చేయటంలో వారు మాదిరికరంగా లేకపోయారు. అందువల్ల వాడు దీవెన కోల్పోయారు. ఆనాటి నుంచి మానవుడు ప్రభువుకు దూరంగా వెళ్తుంటే ఆయనే వచ్చి మళ్ళా దగ్గరికి చేర్చుకున్నాడు. కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ స్వేచ్ఛ అన్నది ఆయన ఇచ్చాడు.
ఆది కాలంలో ఆది మానవులుగా ఉన్న ఆదాము హవ్వలు కానీ వారి నుంచి ఉద్భవించిన జనరేషన్స్, ఆ యొక్క తరతరాల ప్రజలకు కానివ్వండి, ఈరోజు మనకి కానివ్వండి, ఆ స్వేచ్ఛ అన్నది ప్రభు ఇచ్చాడు. దేనికోసమయ్యా అంటే ఆయన ద్వారా మేలు పొందుకొనుచున్న మనము ప్రభువుని ఘనపరిచి దీవించబడాలన్నది ఉద్దేశం. కానీ అనుభవించుచున్న మనము చాలాసార్లు దీన్ని ప్రక్కన పెట్టేస్తాం. మనకు ముందున్న దినాల్లో కూడా మనం చూస్తాం, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా అబ్రహాము ఎందుకు జ్ఞాపకం చేశాడంటే అన్యజనులలో నుంచి ఆయన పిలువబడ్డాడు, అన్యజనుల్లో నుంచి ఆయన ప్రత్యేకపరచబడ్డాడు. ప్రభు చెప్పిన మాట విని ప్రభువుని వెంబడించాడు. ఎక్కడ ఇస్సాకు పెద్దగా కనిపించకపోయినా ఆ వాక్య ధ్యానములో ప్రభు యొక్క వాక్కును, మాటను ఆలోచించి దాని ప్రకారం జీవించాడు. లోకములో మోసగాడిగా, లేకపోతే లోకంలో వంచకుడిగా ముద్ర వేయబడిన ప్రభు కోసమే నేనున్నానని చూపించి యాకోబు మార్పును చూపించాడు. అందుకని యాకోబు ఇక మీదట నీవు ఇశ్రాయేలు, ఇక మీదట నీవు ఆ ఇశ్రాయేలే కాదండి, మనము కూడా మన జీవితంలో చాలా పర్యాయాలు మార్పు వెనకకు వెళుతున్నాం. కానీ ప్రభువు మన కొరకు ఎదురు చూస్తున్నాం. కనుకనే ఆయన మనం మొదటి ధ్యానంలో చదువుకున్న వాక్య భాగంలో 81వ కీర్తన 8వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. 81వ కీర్తన 8వ వచనములో, నా ప్రజలారా ఆలకించడి. హర్డ్, లిసన్, ఆలకించండి, వినండి. సొలొమోను గారు కూడా ఇదే మాట అంటాడు, బలులు అర్పించుట కంటే సమీపించి. కొత్త నిబంధన భక్తులు ఇదే మాట అంటారు, నా మాట విని, యేసయ్య చెప్పిన మాట విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడు. యేసు ప్రభు వారే స్వయాన్ని అంటున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వినటానికి ఆయన పిలిచింది, నువ్వు ఆయన్ని ఘనపరిచినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ వారంలో ఆదివారం యేసయ్య పునరుద్ధాన దినమందు మొదలుకొని ఇది మొదటి దినముగా నువ్వు లెక్క వేసుకొని దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, మొట్టమొదట ఆయన రాజ్యము కొరకు నువ్వు జీవించినప్పుడు, ఆయన మహిమ కొరకు జీవించినప్పుడు, తదుపరి 6 దినాలు ఆయన నిన్ను దీవిస్తూనే ఉంటాడు, నీతో వస్తూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు, నిన్ను పరిరక్షిస్తూనే. ఒకరోజు ఆయనకి వచ్చాం. ఈ ఒక్క రోజులో లోకస్తులైతే ఆయన బిడ్డలు కాని వారు అనేకమైన పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ప్రయాణాలు పెట్టుకుంటారు, శుభకార్యాలు అనుకుంటారు, కర్మాంతరాలు అనుకుంటారు, లోకం చేసే పనులన్నీ చేసుకొని దాంట్లో కూడా వాక్యం ఉంది, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఎవరి నామం అది? ఏమండి? ప్రభు నామ ఘన మహిమార్థమా? ప్రభు నామమును ఘనపరచుటగా, లేకపోతే మన పరిస్థితిని ప్రజల ఎదుట ఆనందింపచేయటానికి? ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, నా ప్రజలారా. అందరికి కాదు ఇది. ప్రకటనలో కూడా సంఘముతో ఆత్మ చెప్పు మాటలు, సంఘముతో ఆత్మ చెప్పు మాటలు అని స్పష్టంగా చెప్తాడు. మారిన నీవు, ఇశ్రాయేలైన నీవు, దేవుని సొత్తైన ప్రజగా ఉన్న నీవు ప్రజలకు ఒక శుభవార్తగా ఉండాలి. కానీ ప్రభు ఇచ్చిన జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నీకు. దీన్ని చదివి దానిలోని గైకొనువాడు ధన్యుడు. దీన్ని విని దాని ప్రకారము నడుచువాడు ధన్యుడు. హూ ఆర్ బ్లెస్డ్ అంటే ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు దీవించబడిన వారు, ఎవరు ప్రత్యేకపరచబడిన వారు అంటే నా ప్రజలు అని ప్రభు అంటాడు. ఆయనలోనికి నువ్వు రావు. తెలియని వారికి బైబిల్లో ఇది ఉందని చెప్తే తెలియదు కదా, ఆ బైబిల్ ఎందుకు వాళ్ళకి? కాబట్టి అశుభముగా ఉన్న వారి జీవితాలు, అనగా అంధకార సంబంధమైన పాపములోను, లోకపరమైన వ్యాధులతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులలో ఉన్న వారికి
బాధపడవలసిన అవసరం లేదు. నీ కొరకు మరణించిన యేసయ్య, నన్ను రక్షించిన యేసయ్య, నా కొరకు పునరుద్ధానుడైన యేసయ్య నాలో ఉన్నాడు చూడని చూపించాడు. ఈ చూపించగలిగిన రోజే నువ్వు మారినట్టు. అందుకని భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు, మీ దేహములో దేవునికి ఆలయమై ఉన్నదని మీరు. అవర్ బాడీస్, మన దేహాలండి. ఇదేదో నీవొక్కదానివి కాదు, నువ్వొక్కడవు కాదు, నేనొక్కడే కాదు. నీ దేహము దేవునికి టెంపుల్ ఆఫ్ గాడ్. ఎవరా దేవుడు? యేసు దేవుడు. దేవుళ్ళు అనబడే వాళ్ళు లోకములో అనేకులున్నా కానీ దేవుని కుమారునిగా, దేవునిగా అవతరించిన, మన మధ్యలో ఉద్భవించిన యేసు ప్రభువారు. చాలాసార్లు అనుకుంటారు, కన్య గర్భములో పుట్టిన యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడండి? కన్య గర్భం. ఒక స్త్రీ గర్భములో నుంచి పరిశుద్ధముగా జీవించబడిన వాడు, లోక మాలిన్యం లేకుండా జీవించిన వాడు యేసు ప్రభువారు. ఆయన్ని దేవుడు అంటున్నాం. ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరా? కొంతమంది జ్ఞానులు ఉంటారు, యేసయ్యని పరిపూర్ణంగా అనుకున్నాడు. పౌలు భక్తుడు కూడా సౌలుగా ఉన్నప్పుడు గమనీయులు పాదముల యొద్ద గొప్ప విద్యను అభ్యసించాడు, కానీ యేసయ్యని నమ్మల. లోకములో వెళ్ళిపోతున్నాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళే సంఘాన్ని హింసిస్తున్నాడు, మరణం వరకు ఆయన హింసిస్తున్నాడు. మారాడు, మళ్ళీ పౌలుగా మారాడు. మారిన తర్వాత చావుకైనా సిద్ధమే, కానీ నేను యేసయ్యని చెప్పాలనుకున్నాడు, సాక్షిగా జీవించాలనుకున్నాడు. ఇది మార్పు. ఈరోజు కూడా చాలా మందికి విద్య వల్ల కానీ, వారికి ఉన్న తత్వ జ్ఞానం వల్ల కానీ, వారికి ఉన్న ప్రేరేపణ వల్ల కానీ కొన్ని అనుమానాలు వస్తాయి. యేసు ప్రభు ఒక్కడైనా పరిశుద్ధుడు. ఇంకోటి నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మీకు ఎప్పుడు రాలేదు అనుమానం, సంతోషం. ఏమండి, తల్లి గర్భంలో లేకుండా పరిశుద్ధంగా లేకుండా ఎవరు లేరా? ఆదాము లేడా? ఎక్కడి నుంచి తీశారు ఆదాముని? ఎక్కడి నుంచి? నేల మట్టిలో నుంచి. ఎక్కడ తీశారు? యేసయ్య స్త్రీ గర్భము నుంచి అన్నా వచ్చాడు, ఒక నరుని గర్భములో నుంచి అన్నా వచ్చాడు. మరి అసలు భూగర్భములో నుంచి తీయబడిన వ్యక్తి ఎవరు? మరి యేసయ్యకి ఆదాముకి తేడా ఏంది? చాలా మంది ఆదాము దేవుడు కావచ్చుగా, మరి యేసయ్య ఎందుకు అయ్యాడు అని అనుమానం ఉంది. వదిలేయండి, జ్ఞానం లేదు, తెలియగలవాళ్ళు. కానీ ఆదాము తండ్రి మాట వినలా. ఎవరి మాట వినలా? తండ్రి మాట వినలా. ప్రవర్తన సరైనదిగా లేదు, దేవునికి కనపడాల. ప్రవర్తన అంటే ఈ లోకంలో ఏదో చెడ్డ పనులని మనం అనుకునే, ధూమపానము, మద్యపానము, వ్యభిచారము, దొంగతనము, ఇంతటి వరకే మనకి. ఎందుకంటే ఈ మనం చేయకూడదని కట్టుబాటు పెట్టుకున్నాం కాబట్టి. ఈ చేయకూడదు, ప్రభు మాట వినకపోవటం ఎంతకంటే పాపం. అర్థమైందండి? నీకు నచ్చిందాన్ని నువ్వు చేసుకుంటూ ఉండి మిగతా ఎన్ని పాపం అంటే కుదరదు. ఒకరి ఎదురు సరైనదిగా కనపడు మార్గము కలదు, తుదకది మరణమునకు. నీ నీతి కాదు, నీ ఆలోచన కాదు, నీది స్వనీతి, దుర్నీతి. నీతి మంచిగానే ఉంటుంది మొదట్లో, యేసయ్యని గురించిన ఆలోచన. ఇది కాలక్రమేణా ఏమైపోతుందంటే స్వలాభం కోసం, స్వార్థం కోసం. ఆదాముకి యేసయ్యకి తేడా ఏమిటయ్యా అంటే, ఆ మట్టి దేవుని యొక్క పలుకుతో ఏర్పడిన మట్టితోనే ఆదామును చేసి జీవాత్మనిచ్చాడు. కానీ ప్రభువు మాట వినలా, ప్రభువుని కనపరచలా. ఆదామును గురించి సాక్ష్యము లేదు. ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, ప్రభు యొక్క సహవాసము నుంచి దూరం అయిపోయాడు. కానీ స్త్రీ గర్భములో నుంచి వచ్చిన యేసయ్య మాత్రము తండ్రిగా ఆయనున్న పాత స్థితిని తండ్రిని కనపరిచాడు. అందుకనే తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. మరి ఆదామును ఆనందించాడండి. మరి ఆదాము ప్రజల కొరకు ప్రాణం పెట్టాడా? పాపం చేశాడు కానీ ప్రాణం పెట్టాడా? ఒక ఆదాము కాదు, చాలా మంది వ్యక్తులు మనం చూడొచ్చు, చాలా మంది ప్రవక్తలను మనం చూడొచ్చు, చాలా మంది మనుషులు చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళని మనం గమనించవచ్చు. గొప్పవాళ్ళు 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 అనుకుంటాం. ఎంతవరకు? తంత్రాలు అంతరాలుగా వరకే. తర్వాత ఫరో ఎదుట మోషే కూడా గొప్ప కార్యాలు చేస్తుంటే, అద్భుతాలు దేవుడు చేపిస్తుంటే, యేసయ్య చేపిస్తుంటే, ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా కొన్ని చేస్తున్నారు. కొంతవరకే, అంతకా. కానీ అంతము వరకు జరిగించిన వాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎంతవరకు యేసయ్య మీద ఆధారపడ్డావు, యేసయ్య వల్ల చూపిస్తున్నావు. వారికి నేను చెప్పిన వారికి నీకు వ్యత్యాసం ఏమిటి?
ఆదాము భూమి నుంచి తీయబడ్డవాడే, ఒక నరుని పాపము అతని పుట్టుకలో లేదు. కానీ అతను ప్రభు మాట వినలేదు, ప్రజల కొరకు ప్రాణమును, ఆయన గురించి సాక్ష్యం లేదు. మొదటి ఆదాము ద్వారా ఎలాగో మనుషునికి మరణము సంభవించునో, కడపటి ఆదాము అనే యేసు ప్రభు వారి ద్వారా పునరుద్ధానము నరునికి అందించు. అది యేసు దేవుని యొక్క గొప్ప. ఈ యేసు దేవుని నువ్వు అంగీకరించి నీ జీవితంలో మార్పు చూపించి, ఇదిగో బాధలోనూ ఇరుకులోనూ ఇబ్బందులో ఉన్న వారికి యేసయ్యని పరిచయం చేయడం శుభం. నువ్వు నష్టపోవాల్సిన పని లేదు, నువ్వు కష్టపడాల్సిన పని లేదు, పాపములో నువ్వు బ్రతకాల్సిన పని లేదు, పాపములో నువ్వు అనగా ప్రభువుకు దూరమై నువ్వు మరణించాల్సిన పని లేదు. ప్రభు దగ్గరికి రా. అందుకని భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు కమ్ టు మీ. యేసయ్య పిలుస్తున్నాడు, రండి రండి రండి. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు యేసయ్య చేతులకు వెళ్తే ఆయన నీ జీవితాన్ని శుభకరమైనదిగా మార్చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని యెహోవా నిన్ను ఆశీర్వదించి, తండ్రిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. లోకంలో మనం చూస్తామండి, ఎంత మాట వినకుండా పెరిగిన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పెళ్ళి అవ్వగానే ఏం చేస్తారంటే ముందు నేరుగా పోయి తల్లిదండ్రుల పాదాలకి దండం పెట్టుకుంటారా లేదా? పెడతారా లేదా? అదేదో ముందు వాళ్ళు ఎప్పుడైనా మాట విన్నారంటే చూసి అక్కడ మాట వింటారు. ముందు తల్లిదండ్రులకి, తర్వాత పెద్దవాళ్ళకి. ఇది వాడికి నేర్పిస్తారు. తర్వాత అంటారులేండి, నువ్వు మాకేమి ఇచ్చావయ్యా, బతికుండగానే పంచిపెట్టుంటారు. మంచిది, రండి. ఎవరి దగ్గరికి? దీవించేవాడు. ఒక తల్లిదండ్రులు దీవెనే నీకు కావాలనుకుంటే నీ తల్లిదండ్రులను, నీ కోసం ఈ సృష్టిని, వీటన్నిటికీ మించి నీకు రక్షణ అనుగ్రహించి మళ్ళా నీకు సమాధానం అనే పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చిన యేసయ్య నువ్వు ఆశ్రయించవా? అందుకనే అంటాడు, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి చెప్పండి. ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. ఎవరు మా అంటున్నాడండి? నా లేదు ఇక్కడ, మా అంటాడు. ఎందుకు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మా మాట వినిన ఎడల నీకు మేలు. ఎంత అయ్యో అన్నాడు ముందు. అయ్యో ఇశ్రాయేలు అంటే నువ్వు తెలిసి పాడైపోతున్నావు అంట. అందుకని అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల. అందరం మాటలు వింటాం కానీ ఆయన మాట మటుకు విన్నాం. అందరం మాటలు వింటాం, అన్నీ మోసపోయిన తర్వాత విన్నారా లేదండి? అవ మాట ఆదా విన్నాడు, అవేమో సర్పం మాట విన్నాయి. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొనుక్కుంటుంటారు కానీ ఆగే పని ఆయన మాట వింటారు. యేసయ్య పిలిచింది అందుకే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి అంటాడు. 50వ కీర్తనకి రండి, 50వ కీర్తనకి రండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తీర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులనందరినీ ఏం చేస్తున్నాడంట? నీకు ఈ మాట అర్థం కావట్లేదని మళ్ళీ యేసయ్య ద్వారా పలికించాడు. ప్రయాసపడి భారం మోసి ఎందుకు రామంటున్నాడు? వాక్యం స్పష్టం. 7వ వచనం చదవండి, అందరు చదవండి. అదండి, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము. నువ్వు నా మాట విన్నావా లేదో, జీవించావా లేదో కూడా సాక్ష్యం చెప్తా. ఎవరు సాక్ష్యం? మన పక్కన వాళ్ళకి మనం చెప్పే సాక్ష్యం చేయలేదు. ఎందుకంటే ఎక్కడో చోట పాపులం అవుతున్నాం. ఆదామును అందుకే ప్రవక్తగానే అట్లా పెట్టేశారు వాళ్ళు కూడా. అర్థమైందండి?
యేసు ప్రభువును అనుమానించేవాళ్ళు, ఆదామును కూడా హెచ్చించాలని చూసిన వారు వాళ్ళు కూడా ఆయన అటు పెట్టారు, కానీ అక్కడ దాకా తీసుకురాల, సాక్ష్యం చెప్పే వ్యక్తిగా తీసుకురాల. వాక్యం స్పష్టం. నా జనులారా రండి అని పిలిచింది దేనికంటే నా మాట విని దాని ప్రకారం జీవించండి, నేను మీ మీద సాక్ష్యం బలకపోతున్నాను. మన పక్కన వాళ్ళ సాక్ష్యం, మన తల్లిదండ్రుల సాక్ష్యం పనికిరాదు. ఎందుకంటే ఎక్కడోసారి పాపము చేశారు. పాపము చేయని పరిశుద్ధుడు యేసు ప్రభు వారి సాక్ష్యమే కావాలి. హల్లెలూయా. అర్థమైందండి? అందుకని బాప్తిస్మం ఇచ్చేటప్పుడు స్పష్టంగా తెలియజేస్తాం, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్కు. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, ఆత్మయును నీళ్లను రక్తము ఈ ముగ్గురు ఒకటేనంటున్నాడు. ఏకీభవించాడంట, ముగ్గురు కాదు. నేను మాట్లాడబోతున్నాము, మా మాట వినుడు అంటే మా అన్నందుకు నువ్వు బహువచనం అనుకున్న ముగ్గురు ఒకటే. తండ్రి కుమార, తండ్రిగా ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, కుమారుడుగా విమోచకుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఆయన. అర్థమైందండి? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరు? ఆత్మయును నీళ్లను. నరుడిని మట్టితో చేసిన ఆ దేవుడు, నరుడికి ఆత్మను అనుగ్రహించిన ఆయన, ఊపిరి పోసిన ఆ దేవుడే సృష్టికర్తే ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆయనే ఆత్మ. అందుకని యేసయ్య అంటాడు, నేనే ఆత్మనే, ఐ ఆమ్ ది స్పిరిట్. అర్థమైందండి? మీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు చెప్పాను అందరికీ, ఆత్మ. రెండవది ఏంటి? నీరు, నిత్య జీవజలాలని నేనే, ఆయా. నేను వెళ్తాను, మరణం చెందుతాను, పునరుద్ధానుడై మళ్ళా మీకు ఆత్మగా ఉంటాను. అందుకని పాడబడతాం కదా, ఆత్మదేవ రమ్ము రమ్ము రమ్ము, పరిశుద్ధాత్మను కోరము, ప్రభుని కోరుకో, ఆత్మ నడుపుము సత్యముకు. ఎవరు ఆయన? ముగ్గురు ఒకటే, ముగ్గురు. అందుకని అంటాడు, మా మాట తండ్రిగా నేను చెప్పిన మాట వినండి, కుమారుడుగా నేను చెప్పిన మాట వినండి, పరిశుద్ధాత్మగా మీకు నేను బోధించేది అనగా మీకు చేసే ఉపదేశం నా మాట ఆలకించలేదు. నువ్వు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట, దేవుని గణపరచటంలో నువ్వు ఆశీర్వదించబడటానికి మూలం ఏమిటంటే నీవు ఆయన మాట వినుట. దేనికోసం? దేనికోసం అండి? నువ్వు రానయ్యున్న దినముల నీవు మేలు పొందటానికి, ప్రభువుని యొక్క సహవాసములో నీవు క్షమాభివృద్ధి చెందటానికి. అర్థమైందా? చాలా మంది మన జీవితాల్లో రెండు కనిపిస్తున్నాయి మనకి. మన కళ్ళు రెండు కాదు, రెండు కలిపి ఒకటి చూపు ఉంది దేవుని దృష్టిలో. కానీ ఈ కళ్ళతో దేవుని చూస్తే ఒకటిగానే ఉంది, లోక మార్గాన్ని చూస్తే రెండుగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏ మార్గం? జీవ మార్గం, ఒకటి మరణ మార్గం. ఒకటి జీవ మార్గం, ఒకటి మరణ మార్గం, శోకం అనే కీడు మార్గం. చాలా మంది జీవితాల్లో ఈ కీడు ఏలుతుంది. ఇది దేవుడు ఇచ్చిందని నువ్వు భావించుకుంటున్నావు. దీనినే శోధన అని కూడా ఇంకో పేరు పెట్టావు, మరి ఒక పేరు శోధన. కానీ నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నా కానీ యాకోబు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఏమిటి? దేవుడు ప్రేమించు వారికి ఏమి ఇస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. నువ్వు ఆయనకి ఇష్టముగా ఉంటే, నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించి నీకు జీవ కిరీటము ఇస్తానన్నాడు. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, నువ్వు ఆయన మార్గంలో నడవకుండా ఈ లోక మార్గంలో వెళ్తున్నావు కాబట్టి నిన్ను ఆయన విడిచిపెట్టకుండా పట్టుకోవడానికి కొన్ని అనుమతిస్తాడు. అబ్రహామును శోధించిన దేవుడు ఆదామును కూడా శోధించాడుగా. ఈ చెట్టు పండు నువ్వు తినొద్దు అన్నాడు, అదే తిన్నాడు. తినలేదా కోరుకుంటే ఇస్తాడుగా అనుమతి. ఇస్తాడా లేదండి? ఇస్తాడు. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఆగుతున్నారండి తల్లిదండ్రులు తీసి ఇచ్చేదాకా.
సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి పిల్లల చేతికి. ఎక్కడ వస్తున్నాయి, ఎట్ట వస్తున్నాయి ఏమో తెలియదు. డబ్బులు ఎట్ట సేకరిస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్తారు, అట్ట తెచ్చినీళ్ళ ఇట్ట వచ్చినీళ్ళ. ఆడపిల్లలు మగపిల్లలు. సెల్ ఫోన్లే కాదు, పనులు కూడా అంతే, వివాహాలు కూడా అంతే. చేసేదాకా ఆగుతున్నారా? అన్నీ తెచ్చుకుంటున్నారు. అలానే మానవులు వాడు తెచ్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోకుండా దేవుడు ఏదో ఒక రకంగా వాడిని మళ్ళా పట్టుకోవాలని చిన్న శోధన పెడతాడు. దీన్ని నువ్వు సహించావా, దీన్ని ఓర్చుకున్నావా, దీవించబడ్డా. లేదు ఈ శోధన వచ్చినప్పుడు ప్రభు వద్దులే నిన్ను దూరంగా వెళ్ళిపోయావా. అదే యాకోబు అనేది, అబ్రహాం అనేది, అదే యోబు అనేది. మేలు అనుభవించటానికైనా మన ముందు కీడు అనుభవించటానికి లేదా? ఆగు, దేవుడు నీకు ఇస్తాడు. పొందుకుంటూ ఉండు, ఎందుకు తొందర? వాక్యం స్పష్టమండి. శోధన సహించువాడు ధన్యుడు. ఎగ్జామ్ రాయకుండా నువ్వు ప్రమోట్ అవ్వాలంటే, చదువుకోకుండా ఆశీర్వదించబడే ఘనపరచబడే ఉద్యోగం కావాలంటే ఎట్ట వస్తుంది? వస్తుందా? రాదు. నీకంటూ ఒక ఎగ్జామ్ ఉంది, ఒక శోధన ఉంది. ఎందుకుంది? నీ సొంత మార్గంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి. ప్రభు దగ్గర ఉండు. ఆయన అంటాడు, నువ్వు నాకు బిడ్డావు కాబట్టి నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ. ఎప్పుడు దేవుడు నువ్వు ఆయన వెంబడిస్తుంటే నీకు శోధన పెట్టడంట. చూడండి, అక్కడ 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పోయిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కలును. నా ప్రియ సహోదరులారా, చాలమ్మా, మళ్ళా చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. కీడు మార్గములో నువ్వు వెళ్ళాలని నిన్ను దేవుడు ఇష్టపడ్డంట. కీడు విషయమై అంటే దూరం చేసుకోవాలని, మరణానికి అప్పగించాలని. కొద్ది కష్టంగా ఉంది కదా. రండి ద్వితీయోపదేశ కాండానికి. కీడు అన్నమాట దానికి అర్థం ఏందా? అటు ఇటు పట్టుకలాడుతున్నాను. ఇవన్నీ మీకు తెలుసని నేను వాటి జోలికి వెళ్ళలేదు, అయినా గుర్తు చేస్తా. ఆన్లైన్లో ఉన్నారు చాలామంది. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 171వ వచనం, పేజీ 171వ పేజీ. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15-16 వచనాలు. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఇచ్చి ఉన్నాను. ఏమున్నాయండి? 2 మార్గాలు ఉన్నాయి. జీవమును మేలును మరణమును. కింద రాస్తున్నాడు 16-17 వచనాల్లో. ఇదిగో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు బ్రతికి దేవునికి మహిమకరంగా ఉండాలా, దేవునికి దూరం అయిపోయి ఉండాలా. అర్థమైందండి? కీడు మార్గం. కీడు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, మరణ మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. అక్కడ పోకూడదని దేవుడు ఏదో ఒక ఆనందం చేస్తుంటే దాన్ని జయించకుండా నేను దూకి వెళ్తాను కదా. మన ముందు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్ అంటే దాని పేరే స్పీడ్ నియంత్రించేది, తొందరపాటుని ఆపేది. కానీ కొంతమంది పక్కన తిరిగి వెళ్తారు, కొంతమంది దూకి వెళ్తుంటారు. దూకుళ్ళు ఎక్కువ, నష్టపోతావు, జాగ్రత్త. నిన్ను కంట్రోల్ చేయడానికి, నిన్ను ఆ కీడును అనుభవించకుండా, దేవునికి దూరం కాకుండా, మానవ మార్గంలోకి వెళ్లకుండా ఉండటానికి ఈ యొక్క శోధన వచ్చింది. ఆ శోధన కూడా కారణం నీకు నువ్వే. ప్రతి వాడును ఏమంటున్నాడండి? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్పబడి మరువును కొల్పబడిన వాడై శోధింపబడును. ఎవరు నీ మీద రుద్దలా? ప్రభు అంతకంటే నీ మీద రుద్దలా. నీకై నీవు శోధించుకు గురవుతున్నావు. ఎందుకు అవుతున్నావు అంటే, నీ దేవుళ్ళలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, కానీ దేవుడిచ్చిన నీతిని కొన్నాళ్ళకి ఏమంటే నీ స్వనీతిని చేసుకున్నావు. ఏ నీతి అండి? స్వనీతిని. అంటే నీ సొంత నీతి అయిపోయింది. స్వనీతి ఏమైపోయింది? ఆఖరికి నీ సొంత ఆలోచన నెరవలేదని దురాశ అయిందని. ఏమైంది?
పొట్టు వచ్చేసింది. ఇది నేను జరిగించాల్సిందే, నేను చెప్పిన పాట పాడాల్సిందే, నేను చెప్పిన వాక్యం వినాల్సిందే, నేను చెప్పిన మాట వినాల్సిందే, నేనే 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 నేను తప్ప ఏడైనా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో ఎక్కడైనా నీవు, అర్థమైందండి? మళ్ళా చదవండి, అది మళ్ళా చదవండి. సోదర సహించువాడు ధన్యుడు, అతను సోదరుని నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై దేవుడు 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 కీడు విషయమై కీడు విషయమై కీడు విషయమై కీడు విషయమై కీడు విషయమై కీడు విషయమై ఏం చేస్తాడు? శోధింపబడనీడంట. ప్రతివాడు తన స్వకీయమైన సొంత దురాశ చేత ఏమయ్యారు? నిల్చున్నారా? ఈడ్చుకొని పోయారా? ఎవరు ఈడ్చుకొని పోయారు? నీ దురాశ నిన్ను ఈడ్చుకుపోయింది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు, అర్థమైందా? ఇంకా చెప్పాలా దాని గురించి? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై టైం పట్టిందో అప్పటికప్పుడు జరిగిందండి. దురాశ ఏమైందంట? ఈడ్చుకొని పోయింది. ఏమైంది? గర్భం దాల్చింది. ఏమైంది? పాపము కనింది. పాపము టైం పట్టిందా అప్పటికప్పుడు జరిగిందా? టైం పట్టిందా లేదా? కన్సీవ్ అయిన తర్వాత, గర్భ నిర్ధారణ అయిన తర్వాత 9 నెలలు బిడ్డ కోసం, 10 నెలలు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం. అలానే నీ పాపం పండటానికి ఎంతకాలం పట్టిందండి? చాలా మంది పాపంలో మునిగిపోయి నాకు అన్ని కలిసి వస్తున్నాయిలే, బాగున్నాం, మాకు నీతిగా ఉన్న వాళ్ళు చెడిపోయారు అనుకుంటున్నారు. చాలా మంది నీతిమంతులు కూడా అదే 37వ కీర్తనలో రాశాడు, చెడ్డవారి నుంచి నువ్వు దిగులు పడబాకు, ఆందోళన చెందబాకు, ఆవేదన చెందబాకు. దురాశ ఏమైందండి? ముందు ఆ పాపానికి వెళ్ళిపోతాం, ఈడ్చుకుపోతాం. ఏంటో పాపం? దేవుని మాటను వదిలిపెట్టి నీ సొంత ఇష్టం మరణ మార్గంలో నడిచేది. అది ఏదన్నా కావచ్చు. కొంతకాలానికి అది పాపం ఏమైపోయింది? గర్భం వచ్చింది. పాపం ఏమైందంట? పిండి పొండయింది. పిండికి ముందు ఏముంది? పోతుంది. ఏముందండి పిండికి ముందు? పోతుంది. పూత రాలకపోతే ఏమైంది? రాల్చుకో పూత దశలో ఉన్న పాపాన్ని, మొగ్గ దశలో ఉన్న పాపాన్ని తుంచి పొండయ్యేదాకా ఉంచుకోబాకు. దురాశ గర్భము ధరించే పాపము పరిపక్వమై, అర్థమైందండి? నీ దురాశ వల్ల ప్రభువుకు దూరము కాక, ప్రభు నిన్ను నిన్ను మాట్లాడిన మాటను నువ్వు అంగీకరించి ఆయన చేతులకు. ప్రతివాడు తన స్వకీయ దురాశ వలనే, ప్రతివారు తన సొంత ఉద్దేశం వల్లే ప్రభువుకు దూరం అవుతున్నారు. కానీ ఆయన ఇప్పుడు అంటున్నాడు, నా మాటలు వినండి, నా దగ్గరికి రండి. దేనికయ్యా అంటే, నన్ను మీరు ప్రేమిస్తే నేను మీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. జీవాన్ని నీ తల మీద ఉంచుతాడంట. కిరీటం ఎక్కడ పెట్టుకుంటావు? చాలా మంది పేరుకు జీవించి ఉన్నారు, కానీ లోకంలో అన్యులుగా ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి దండం పెడతాం. ఎక్కడ పెడతాం? ఏమండి? బతుకున్నప్పుడు పిల్లలను పెళ్లి చేశారు, పుట్టినరోజులకి, లేకపోతే వాళ్ళు ఏదన్నా దూరం నుంచి వచ్చినప్పుడు తీసుకుంటారు. దగ్గరికి తీసుకొని ఏం చేస్తారు? ముద్దు పెడతారు. మౌనంగా ఉన్నారే? ముద్దు పెడతారా? దండం పెడతారా? కాళ్ళకి కదా. ముఖాన్ని పెడతారా? కాళ్ళకి పెడతారా? కదా. చచ్చిన తర్వాత ఏడ పెట్టేవాళ్ళండి? అర్థమైందా? చాలా మంది పేరుకు బ్రతికున్నారు, కానీ కాళ్ళానికి దండాలు పెట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఇది లోక ధర్మం. అర్థమైందా? చాలా మందికి ఇదే గొప్ప. పేరుకు జీవించి ఉన్నావు కానీ ప్రభు అంటాడు, నీకు శోధన వచ్చింది చూడు, నిన్ను రక్షించడానికే వచ్చింది ఇది, దీన్ని జయించు,
నేను నీకు జీవుడికి నన్ను ప్రేమిస్తే నేను ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. నేను ఇస్తా ప్రేమించిన వారికి. ఒకవేళ నువ్వు ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళావా రా. ఇలాగా దేవుడు వాగ్దానాన్ని ఎప్పుడు తప్పడు. మనము నమ్మదగిన వారమే. మనమే ప్రభువుని మోసం చేశాం. జనవరి 1వ తారీఖు లేకపోతే డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానానికి ఎగబడి తీసుకుంటారు. ఈ పాస్ట్ ఇచ్చిందని నచ్చలేదని ఇంకో గుడికి పోతారు, ఆడొకటి తీసుకుంటారు. ఇన్ని మూట పెట్టుకుని ఏం చేస్తారంటే పక్కన పారేస్తారు. ఏమన్నా దాని గురించి గుర్తుందా? 30 రోజులు అయిపోయినాయి, డిసెంబర్ 31 అయిపోయింది, ఫిబ్రవరికి వచ్చావు, ఏమైనా గుర్తుందా? ఏమిలే. మరి నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టావా, ఆయన నిన్ను వదిలిపెట్టాడా? తీసుకోవడానికైతే పరిగెత్తావు, కానీ తీసుకున్న తర్వాత ఏం చేశా? అదేముందో తెలియదు. ఏముందో తెలియదు, ఏడుందో కూడా తెలియదు కొంతమంది. నువ్వు దేవునికి ద్రోహం చేసావు. రక్షించిన యేసు ప్రభువుని, సృష్టించిన యేసు ప్రభువుకు మోసం చేశావు. కానీ ఆయన నిన్ను నమ్మి నీకు నమ్మదగిన దేవునిగా ఉన్నాడు. ఇది గొప్ప. అందుకనే నీకు శోధనలో కూడా ఆయన తప్పించుకునే మార్గాన్ని ఏర్పరిచాడని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు అంటాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంబంధం అయినను తప్పించుకునే మార్గం. ఏంటయ్యా మార్గం అంటే, నువ్వు ఇదిగో నిలువు, ప్రభువులో నిలువు, దాన్ని జయించు, ఆ శిక్షను అనుభవించు, పర్లేదు, ఆ మాట పడు, పర్లేదు, ఆ యొక్క చేష్టను మానుకో, పర్లేదు, ఆ యొక్క ఆలోచన వదిలిపెట్టురా, పర్లేదు. దేవుడిని దగ్గర తీసుకొని తనను ప్రేమించే వారికి నేను ఇస్తానన్న జీవ కిరీటాన్ని మరి ఇప్పుడు పోగొట్టుకున్నావా, పొందుకున్నావా? ఈ పొందుకునే టైంలో ఈ పాపాన్ని విడిచిపెట్టిన వారందరూ మాట్లాడతారు, నీ సంగతి నాకు తెలుసులే, నువ్వు ఎట్ట బతికావో నాకు తెలుసులే, నువ్వేందో నాకు తెలుసులే. ఎవరు వీళ్ళు? ఇంకా ఈ పాపంలో ఉన్నాడు చూడు, నువ్వు బాగుపడటం ఇష్టం లేక ఈ మాట అంటారు, నువ్వు తప్పించుకోవటం ఇష్టం లేక, అందుకనే ఈ సహవాసాన్ని వదిలిపెట్టమంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడని చెడుపు. అర్థమైందండి? ఒక్కొక్కటి కొద్ది దూరం చేసుకుంటే ప్రభు నిన్ను. ఒకటి మీరు గమనించండి, మీరందరికీ తెలిసింది, పురుషులైన స్త్రీలైన పూలు అంటే ఇష్టం. అది ఏదో ఒక పువ్వు, సన్నజాజో, విరజాజో, మల్లె, గులాబీ, ఇష్టమా లేదా? ఈ పూలు ఆకులు మధ్యలో, ఆకులు కింద వస్తాయా, ఆ కొమ్మకు చివరి వస్తాయా? చెప్పండి, పర్లేదు, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఏమండి, వీటన్నిటికీ ఉన్నతముగా వేరుగా ఉండొస్తాయా, వీటన్నిటిలో కలిసి ఉండొస్తాయా? ఏమండి, మరి నీ ఫలం నువ్వు ఫలించాలంటే ఇవన్నీ వదిలిపెట్టుకొని రావాలా వద్దా? నిన్ను అవరోధపరుస్తున్నాయి ముళ్ళ స్నేహము, ఈ ఆకుల కప్పుదల ఎంతవరకు అంటే కొంతవరకే. నువ్వు వికసించాలంటే, నువ్వు పరిమళం చెందాలంటే, నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే, ఘనపరచబడాలంటే బయటికి రా. అది వీటన్నిటిని జయించడం శోధన. నీ జీవితంలో ఏముందో నీకు తెలుసు, నేను పబ్లిక్గా చెప్పాల్సిన పని లేదు. వీటన్నిటిని వదిలిపెట్టు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఆయన ఇస్తానని. ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. నేను పదే చెప్తుంటా, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనములో మోషే ద్వారా దేవుడు పలికిన ఒక మాటను అక్కడ గ్రంథకర్తలు ఎత్తి రాస్తున్నారండి. దేవుని చేత ప్రేరేపించబడిన వారు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనములో ఒక స్పష్టమైన మాటను నేను పదే జ్ఞాపకం చేస్తుంటాను. తాను చేసిన వాగ్దానములలో ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసి ఏం చేశాడండి? వాళ్ళ కష్టాల నుంచి, ఇరుకల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసి వారి పితరులకు ఇచ్చిన, యాకోబుకి ఇచ్చిన మాట ప్రకారము, మోషే ద్వారా పలికిన మాట ప్రకారము, వారి పితరులకు ఇచ్చిన మాట ప్రకారం సమాధానముతో కూడిన విడుదల కలుగ చేసి వారి పక్షమున యుద్ధమును జరిగించి వారి పక్షమున రక్షణ కార్యమును జరిగించిన దేవదేవుడు మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది కలుగ చేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండెను గాక. తన దాసుడైన మోషే ద్వారా పలకని మాట, ఆయన చేసిన శుభ వాగ్దానములలో
ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. తప్పిపోయిందా? నెరవేరిందండి. మరి ఇప్పుడు నమ్మదగిన వాడా ఆయన, నమ్మకం లేనివాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, శుభకరమైన స్థితిని కలుగు చేసేవాడు. నిన్ను పాపములో విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను కీడు మార్గములో పాలించేవాడు కాదు. ఒక శోధించైనా నిన్ను పట్టుకొచ్చి వాగ్దానమును నెరవేర్చేవాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు స్తుతించబడును గాక. చూడండి, అందుకనే పౌలు భక్తుడు, చరిత్రకారుడు, వైద్యుడైన లూకా అపోస్తుల కార్య గ్రంథంలో చరిత్ర రాస్తూ మళ్ళా చెప్తాడు. అపోస్తుల కార్యం 2:39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఎవరెవరికి? మీకు పితరులతో చేసిన వాగ్దానము మళ్ళా ఆయన వారి పిల్లలకి. పిల్లలు మర్చిపోయారు, ఆయన ఎవరో తెలుసుకోవట్లా. కానీ ఇందా చెప్పారు కదా, సొంత ఇష్టం, సొంత ఉద్దేశం నెరవేర్చుకున్నా కానీ వాళ్ళని ఎట్టగట్ట పట్టకొచ్చి మళ్ళా ఆయన రక్షణ తెలియజేసి. కాదు, ఈలోపు శిక్షలు ఉన్నాయి. ఏమన్నాయండి? ఈలోపు డిస్టర్బెన్స్ ఉండేది, ఉండకుండా ఉండదు. లేకపోతే నేను ఎంత సులభన అయిపోతాం. ఈరోజు సువార్త ఉచితమనే సేవకుడు, వాక్యం చెప్పేవాళ్ళు లోబడి ఉంటున్నారనే సంఘస్థులు, లోకస్తులు అందరూ ఎదురు తిరిగే వాళ్ళు, అవమానపరిచేవాళ్ళే కదా. అయినా ఎందుకుంటున్నారంటే దేవుడు చెప్పిన ఈ వాగ్దానమును బట్టి. కానీ ఇది నీకు అందిస్తున్నది ఉచితంగానే తిరుగుబాటు ఎక్కువైంది. ఏమైందండి? తిరుగుబాటు. ఉచితం కాదు, ప్రభు చెప్పిన మాట వింటున్నాడు. నేను నీకు ఇచ్చాను, నువ్వు అంటే ఇచ్చాడు, వచ్చాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టా? కాదు, నీ పితరులకు చేసిన శుభకరమైన వాగ్దానము నెరవేర్చుటకు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలు. ఆయన వాగ్దానం ఎంత గొప్పదిగా ఉంటుందంటే చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధాన సంబంధమైన ఉద్దేశములే కానీ మీకు ఏం చేయాలో నాకు తెలుసు. ఐ నో యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు ఏదో నాకు తెలుసు. అర్థమైందండి? నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు కాదు. నీవు ఆశపడిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే ఉన్నతముగానే నేను తీసుకెళ్తా. కానీ నీవు నాకు ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలండి? నీ గురించి నాకు బాగా తెలుసు. ఆదాము, నీ గురించి నాకు బాగా తెలుసు. అందుకనే మరణంతో నిన్ను పోనీక జీవవృక్ష ఫలాలను కూడా నేను ఉంచాను. అబ్రహాము, నిన్ను హెచ్చిస్తాను, రా. ఇచ్చాడు, ప్రేమించాడు, ఇచ్చాడు. యాకోబు తిరిగాడు, నీ స్థలానికి వెళ్ళాడు, ఇచ్చాడు. మోషే, రా, నేను నిలబెడతా, రా, వచ్చాడు. సౌలు, పౌలుగా మారు, నేను నీతో ఉంటా, వచ్చాడు. ఈరోజు ప్రభు నీతో కూడా అంటున్నాడు, మార్చుకో నీ జీవితాన్ని, నా మాట విను. శుభకరమైన ఆనవాళ్ళు నీ జీవితంలో సమాధానంగా నెరవేరుస్తా. అన్నీ ఉన్నాయి. రక్షించబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, దేవుడిని స్తుతిస్తున్నావు. అయినా ఎందుకు ఆందోళనలతో ఉన్నావు? ఎందుకు ఇబ్బందితో ఉన్నావు? ఎందుకు అవమానాలతో ఉన్నావు? ఎందుకు ఆయాసకరమైన స్థితిలో ఉన్నావు? ఎందుకు అప్పుల ఊబిలో ఉన్నావు? వీటన్నిటిని బట్టి నీ హృదయం కలవర పడుతుంది. దేవుడిని విడిచిపెట్టి వెళుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, రాబో కాలం ముందు ఏం చేస్తాడంటే నీకు సమాధానము నిన్ను నెమ్మదిపరిచి నా పరలోక అనుభవము ఇవ్వటానికే నేనున్నాను. కానీ నిన్ను విడిచిపెట్టను. అర్థమైందండి? దేవుడు చేసిన శుభకరమైన ఆనవాళ్ళలో నీ పితరులకు ఇచ్చిందే నెరవేర్చాడంటే ఈరోజు నీకు చేసే వాగ్దానం నెరవేర్చడా? హల్లెలూయా. తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు, స్తుతికి ఆధారభూతుడైన యేసు ప్రభు, కీర్తనీయుడైన యేసు దేవుడు ఈరోజు నీకు చేస్తున్నాడు. రాబో కాలమందు నీకు ఏం కలిగిందంట?
సమాధానం, నెమ్మది కలిగి చేసే స్థితి నాది. ఎందుకంటే ఆయన సమాధానకర్తకు అధిపతి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. నమ్ముతున్నావా? తలంచు, కళ్ళు మూసుకో. ప్రభువుని అడుగు, అయ్యా నువ్వు చేసే వాగ్దానం, ఈ వాగ్దానము నాకు ఇష్టం. మీ మాట నేను వింటున్నా, నీ మాట నేను వింటున్నా. ప్రభువుని అడుగు. శుభకరమైన ఆనవాలు ప్రభు నీకు ఇస్తున్నాడు. ఇదిగో శుభకరమైన ఆనవాలే నీ జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ, మేలుకరమైన స్థితి దయచేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థించు, ప్రభువుని అడుగు. పాపము మార్గములో శోధనలో నేను ఇరుక్కున్నాను, రక్షించుకొనుటకు తప్పించుకొనుటకు నువ్వు మార్గం ఇచ్చావు ప్రభువా. ఇంతకాలం నా కళ్ళు మూసుకుపోయి, నా నోరు మటికి ఓపెన్ అయింది, నా చెవులు మటికి పాపపు మాటలు, లోకపరమైన మాటల వైపు చూశాను. వదిలే, ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుచున్నాడు. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మీరిచ్చిన శుభకరమైన పరిస్థితిని బట్టి వందనాలు. దీవెనాధారమైన స్థితిలో మమ్మల్ని ఆశీర్వదించి బలపరుచుచున్న తండ్రి, కూడి ఉన్న బిడ్డలను, ఆయా ప్రాంతంలో వాక్యమును స్వీకరించిన బిడ్డలు నాయన, మీరిచ్చిన శుభకరమైన ఆనవాలు, సమాధాన సంబంధమైన స్థితి రాబో కాలంలో మేము అనుభవించుదామని మీరు వాగ్దానము చేయుచుండగా, ఈ స్థితిలో ఉన్నట్టుగా మీరిచ్చిన మాటను బట్టి వందనాలు. విశ్వత్తైన ప్రజలుగా మమ్మల్ని మీరు బలపరిచి దీవించి నడిపించు, మేలులతో తృప్తిపరచమని ఈ మాసమంతా ఈ పరిచర్యలోనూ సాక్షార్థమైన జీవితంలో మిమ్మల్ని ఘనపరచు వాక్యమును బిడ్డలకు దయచు, దానికి తగు ప్రతిఫలం మీరు అందించుండగా అనుభవించు యోగ్యతను, కృపను ప్రతి విషయంలో మీ ఆశీర్వాదమును అందించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమదాసైన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన దీవెనలు సదా సమృద్ధికరమైన మేలులతో మీకు ఎల్లరికను ప్రభువు తోడై నడిపించును గాక.